అందరికీ నమస్కారం. నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. చూడండి, ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అట్ ప్రజెంట్ ఏ డైరెక్షన్లో ఉంది, మనం ఇప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నాము అని కూడా మనం తెలుసుకుందాము. ఫస్ట్ మార్కెట్లో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా స్పష్టంగా క్లారిటీగా చెప్పాను. ఈ ఇయర్ వచ్చి మార్కెట్ ఒడిదుడుకులతో ఉంటుంది. ఈ ఇయర్ చాలా మంది, కొంతమంది బాగా ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఉండి వాళ్ళకి ఒక పర్టికులర్గా ఏది ఒక దారి అనేది తెలియక ఎక్స్పీరియన్స్ ఉండి కూడా కొంతమంది కొన్ని కంటిన్యూ చేస్తూ డిస్కంటిన్యూ చేస్తూ స్ట్రాటజీస్ని ఈ ఇయర్ నా క్లోజ్ సర్కిల్స్లోనే కూడా చాలామంది జరిగింది. అంటే ఎందుకంటే ఆ మాట అంటున్నాను, మార్కెట్ వచ్చి ఎప్పుడు ఒకేలాగా ఉండదండి. బట్ అయితే దానికోసమే నేను రెగ్యులర్గా నేను ఇది పర్సనల్గా రెగ్యులర్గా చేసుకునేది. సరే, దీన్ని ఒక సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్గా నన్ను చాలామంది అడిగారు, సార్ మేము ఏదో ఆప్షన్స్ చేసుకుంటాము, ఫ్యూచర్స్ చేసుకుంటాము, కొద్దిగా చెప్పండి సార్ నిఫ్టీ అని. కాబట్టి నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ మనం లాంచ్ చేశాము. ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ రెస్పాన్స్ అండి. దాదాపు మోర్ దెన్ 5,000 పాయింట్స్ దాకా ఇప్పుడు ప్రాఫిట్ జనరేట్ అయింది ఈ పాస్ట్ 6 మంత్స్కి. 5 మంత్స్ కంప్లీట్ అయిపోయింది, 6th మంత్ రన్నింగ్. అంటే చూడండి, ఈడ చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్, స్టాక్ మార్కెట్ ఎప్పుడు చాలామంది చెప్పేది, సార్ ఇది ఒక రిస్కీ బిజినెస్, దీంట్లో ఎలా సార్ సంపాదించడం. డెఫినెట్గా అండి, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, కొత్తగా ఎవరన్నా మార్కెట్లో వచ్చుండి మీరు మీ వల్ల సంపాదించడం కాకపోతే ఇమీడియట్గా మార్కెట్ నుంచి వెళ్ళిపోండి, వెళ్ళి మీరు వేరే వ్యాపారం చేసుకోండి. ఎందుకంటే ఈ వ్యాపారం వచ్చి ఒక తపస్సే, అది రియల్ ఫ్యాక్ట్ ఇది. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా, చాలా మనం ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ వెళ్తూనే ఉండాలి. అదే ఈ బిజినెస్. కాబట్టి అదే నా 25 years ఎక్స్పీరియన్స్ మీ అందరికీ నేను రెగ్యులర్గా అందజేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఏం జరిగింది అనేది చూద్దాం. ఆల్రెడీ నేను ఎప్పటికప్పుడు సైనింగ్ ఇస్తూనే ఉన్నాను, నెక్స్ట్ ఏం జరగబోతుంది, నేను మార్కెట్ ప్రిడిక్షన్ కూడా. ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ మనం వచ్చి నిన్న మార్నింగ్ 17వ తారీఖు మార్నింగ్ మనము 10 గంటలకి మెసేజ్ పంపించాము. 10 గంటలకి మెసేజ్ వచ్చి పంపించాము. ఏం మెసేజ్ పంపించామంటే 24,491 వస్తే సెల్ చేయమని చెప్పి చెప్పున్నాము. ఎగ్జాక్ట్గా ఏం జరిగింది అని చూద్దాము. ఫస్ట్ మనము వాల్యూస్ ఇక్కడ వేద్దాము. 24,991 చూడండి, 24,991. తర్వాత కాపీ చేద్దాము. సారీ, మళ్ళీ మరొక వాల్యూ వచ్చి 24,661. 24,661. సారీ, 24,991 కాదు, 24,491. 24,491. ఇది ఫస్ట్ అక్యుములేషన్. ఓకే, ఇప్పుడు ఇది చూడండి. ఇప్పుడు నిన్న మార్నింగ్ మనము, ఇది 1 minute చార్టు, నిన్న మార్నింగ్ మనం కరెక్ట్గా మనం వచ్చి
10 o'clockకి మనం ఇచ్చున్నాము. 10 o'clock మెసేజ్ ఇచ్చాము, చూద్దాము ఏం జరిగిందని. 10 గంటలకి మనం మెసేజ్ మనం ఎన్ని గంటలకు ఇచ్చామంటే కరెక్ట్గా 10 గంటలకు ఇచ్చామండి. అప్పటికి రాలేదు, 491 బ్రేక్ అవ్వలేదు. అది ఎప్పుడు బ్రేక్ అయిందంటే చూడండి, కరెక్ట్గా 10:20 నిమిషాలకి బ్రేక్ అయిందండి. 10:20 నిమిషాలకి బ్రేక్ అయింది. మన టార్గెట్ వచ్చి 24,070 అండి మన టార్గెట్. చూద్దాము ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందని. ఇక్కడ మార్కెట్ ఈ మధ్య ఒకే ఒక సైడ్ వేస్ అనొచ్చు, అది నేరో రేంజ్ అనొచ్చు, ఒక వాల్యూస్ పెట్టుకొని. కాబట్టి మనం వచ్చి ఏమేం జరుగుతుంది, బట్ మన ట్రేడ్స్ ప్రతి ట్రేడు ఒక 200 పాయింట్స్ ప్రాఫిట్స్ చూపిస్తానే ఉంది. మల్టిపుల్ లాట్స్ చేసేవాళ్ళు బుకింగ్ చేస్తున్నారు, బట్ టార్గెట్స్ మాత్రం రావట్లేదు. అంటే నియర్ వస్తుంది. మొన్న కూడా దాదాపు ఒక 300 పాయింట్ల దాకా ఒక ట్రేడ్ వచ్చింది. మన టార్గెట్ ఏమో 400 పాయింట్స్. ఈ ట్రేడ్ కూడా 400 పాయింట్స్ టార్గెట్, బట్ ఎన్ని పాయింట్స్ దిగింది అని చూద్దాము. ఇప్పుడు ఏదైనా మన డైరెక్షన్ అనేది ఆల్మోస్ట్ ప్రిడిక్షన్ అనేది ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ ప్రిడిక్షన్ అండి, అందులో ఎటువంటి అనుమానం లేదు. అంటే ఇట్స్ బెటర్. అంటే కంపారిటివ్ మనం అదర్స్గా కంపారిటివ్ చేసుకుంటే అనలైజే చేయలేకపోతున్నారు, వాళ్ళకంటే మనం కంపారిటివ్గా చేసుకుంటే వీఆర్ ఇన్ గుడ్ పొజిషన్ అంతే. అవర్ అనాలిసిస్ ఇస్ ఆల్మోస్ట్ 90% సక్సెస్. చూడండి 24,000 మార్కెట్ వచ్చి ఇప్పుడు మార్కెట్ ఇది నిన్న ఎంత వచ్చింది, లో వచ్చి 24,323 వచ్చింది. చూద్దాము ఇంకేదైనా లో వస్తుందని. చూద్దాం. నిన్న లో వచ్చి 30, ఇది వచ్చి ఎన్ని గంటలకి, 2:38కి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఫస్ట్ ఒక అనలిస్ట్ అనే ట్యాగ్ ఉండాలంటే ఫస్ట్ మన ప్రిడిక్షన్ వచ్చి ఆల్మోస్ట్ ఒక సక్సెస్ రేషియో ఉండాలండి. మోర్ దెన్ 70% సక్సెస్ రేషియో ఉంటేనే ఇక్కడ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అనే ఒక ట్యాగ్ని మనం చెప్పుకోగలం. అది లేదంటే ఇక్కడ టోటల్ వేస్ట్. అది అంటే జస్ట్ క్వైట్ అంతే, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. అంటే ఎక్స్పీరియన్స్ అండి టోటల్గా. ఇందులో ఎవరు వచ్చి పుట్టిందే వచ్చి నేర్చుకునే వాళ్ళు ఏం కాదు. ప్రతి ఒక్కరూ ఆ డిఫికల్టీస్ అన్ని చూసి చూడండి. ఈరోజు మార్కెట్, ఇది ఈరోజు మార్కెట్ మార్నింగ్ 18th. ఈరోజు వచ్చి ఏం జరుగుతుంది ఈరోజు చూద్దాము. మనం లైవ్లోనే ఉన్నాము. చూడండి ఇప్పుడు మార్కెట్ వచ్చి ఈరోజు లో వచ్చి 24,226, 10 గంటల 20 నిమిషాలకి లో వచ్చింది. అంటే మనం దాదాపు ఎన్ని పాయింట్స్ అంటే 491, 391, 291, ఇది ఒక 70 పాయింట్లు. అంటే ఆల్మోస్ట్ 270 పాయింట్లు ఇప్పుడు మనం ప్రాఫిట్ అనేది చూస్తున్నాం. అది బట్ మల్టిపుల్ లాట్స్ చేసేవాళ్ళు మనం మనకి రెగ్యులర్గా నాతో కనెక్షన్ ఉండేవాళ్ళు చెప్తారు, సార్ మేము అంటే హెచ్ఎన్ఐస్ చాలామంది ఉన్నారు మన దగ్గర క్లయింట్స్. 20 లాట్స్, 50 లాట్స్, 20 లాట్స్ చేసేవాళ్ళు, 15 లాట్స్ చేసేవాళ్ళు, 30 లాట్స్ చేసేవాళ్ళు. వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక 50% వాళ్ళకి వాళ్ళు ఒక 200 పాయింట్స్ రేంజ్లో కూడా బుకింగ్ చేస్తూ ఉంటారు. ఇది వాళ్ళు చెప్పిన విషయాలు నాతో డిస్కస్ చేసుకున్నది. అది వీఆర్ స్టిల్ వెయిటింగ్ ఫర్ అవర్ టార్గెట్. బట్ మల్టిపుల్ లాట్స్ చేసేవాళ్ళు ఖచ్చితంగా తినకుండా ఉండరు కదా. ఎందుకంటే 20 లాట్లు చేసేవాళ్ళు 10 లాట్లు 200 పాయింట్స్లో బుకింగ్ ఖచ్చితంగా చేస్తారు, చేయకుండా ఉండరు. అది కాబట్టి
ఇప్పుడు మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ వచ్చి మనము 24,491లో సెల్లింగ్ వెళ్ళాము. సెల్లింగ్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనము దాదాపు మార్కెట్ ఇప్పుడు 10-20 నిమిషాలకి 24,226 లో వచ్చింది. ఇప్పుడు మనం లైవ్ మార్కెట్లోనే ఉన్నాము. 10:44 నిమిషాలు. చూద్దాం ఏం జరుగుతుంది. బట్ మనం వచ్చి చూడండి, నేను వచ్చి మరీ అంత డీప్గా రేపేం అంటే నాకు తెలుసండి మార్కెట్ వచ్చి నెక్స్ట్ ఏం జరగబోతుంది, వాట్ ఈస్ ద మూవ్ అనేది ఓవరాల్ ప్రిడిక్ట్ చేయగలను. బట్ మనము ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ సెన్సిటివ్ అండి. ఏ డైరెక్షన్లో వెళ్తే ఆ డైరెక్షన్లో మనం వెళ్తూ ఉంటామండి. అలా వెళ్ళే ఈరోజు లాస్ట్ ఒక 2 to 3 వీడియోస్ బిఫోర్ షీట్ కూడా దాంట్లో ఉంటుంది. అంటే ఖర్చు ఏ ట్రేడ్స్ ఎక్కడెక్కడ జరిగిందని. ఇప్పుడు టైం లేక ఇది వేయలేదు. నెక్స్ట్ వీడియోలో నేను అది టోటల్గా వేస్తాను. అంటే చూడండి, ఫస్ట్ ఈ మార్కెట్లో ప్రిడిక్ట్ చేయడం అనేది ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ప్రిడిక్ట్ చేసి ఇంతమంది మన దగ్గర సబ్స్క్రైబ్ తీసుకున్న వాళ్ళందరూ మనం సాటిస్ఫై చేస్తున్నాం చూసారా, అదే నాకు ఫుల్ సాటిస్ఫై అండి. ఎందుకంటే మన ప్రిడిక్షన్ సక్సెస్ అయితే, మనల్ని ఫాలో అయ్యేవాళ్ళు సక్సెస్ అయితే ఇట్స్ అంతకంటే ఇంకేం కావాలి. అందరికి తెలియదేం లేదు. గత 3 సంవత్సరాల నుంచి నేను ఆల్రెడీ ఫ్రీగా స్టాక్స్ కొన్ని వేల స్టాక్స్ ఇచ్చున్నాను. కొన్ని లక్షలు కాదు కోట్లు సంపాదించుకున్నారు. మీ అందరికి తెలియదు లేదు. బట్ ఈ ట్రేడింగ్ అనేది ఇట్స్ నా మై ప్యాషన్ అండి. అది నా ప్యాషన్. అది నేను చచ్చేదాకా వదలను. ఇది అంతే. ట్రేడింగ్ ఇట్స్ వెరీ హార్ట్. అదొక కళ. అది దాన్ని పర్ఫెక్ట్గా చేసే వాళ్ళకే అది తెలుస్తుంది. ఎందుకంటే నేను ఇంకేం చెప్పలేను. అది ఇప్పుడు హైదరాబాద్ సెషన్ సీట్స్ కంప్లీట్ అయిపోయిందండి. చెన్నై సెషన్ March 15 and 16 వర్క్షాప్ ఆల్రెడీ బుకింగ్స్ జరుగుతున్నాయి. అది కూడా లిమిటెడ్ సీట్సే అండి. మనది ఎప్పుడు లిమిటెడ్ సీట్సే. ఎక్కువ క్రౌడ్ నేను తీసుకోను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ వచ్చి చాలా పీస్ఫుల్గా చెప్పే సబ్జెక్ట్ మనది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని March 15 and 16 చెన్నైలో ఐటీసీ వెల్కమ్ హోటల్లో మనం జరుపుకోబోతున్నాము. ఇట్స్ వెరీ వండర్ఫుల్ వర్క్షాప్. అది ఇప్పుడు ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ వచ్చి అట్ ప్రజెంట్ ఇప్పుడు వచ్చి 300 చిల్లర ఉంది. 310 పెరుగుతుంది, తగ్గుతుంది. ఏదైనా మన డైరెక్షన్ కిందే ఉంది. మార్కెట్ ఏదైనా చూడండి, అంటే అప్ డౌన్ బట్ మన డైరెక్షన్ కిందే ఉంది. మార్కెట్ ఉంది 491 కదా, ఆ డైరెక్షన్ కిందే ఉంది. మా జాబింగ్ చేసేవాళ్ళు అంటే మార్కెట్లో ఒక డైరెక్షన్ తెలుసుకున్న తర్వాత ఎవ్రీ రైజ్ షార్ట్ అని తెలుసు. ఈ రేంజ్లో కూడా మన ఇలా కూడా బాగా ట్రేడింగ్ తెలిసిన వాళ్ళు మన డైరెక్షన్ అని తెలుసుకుంటే వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. అది ఒకటే చెప్పగలను. అది థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.